ఒక వ్యక్తి మాటల ద్వారానే ఆ మనిషి యొక్క వ్యక్తిత్వము సమాజం ఈజీగా అర్థం చేసుకుంటుంది. ఒక వ్యక్తి తాను పలికేటువంటి పలుకుల ఆధారంగా తన వ్యక్తిత్వం సమాజం అర్థం చేసుకోవడాన్ని బట్టి సమాజం ఆ మనిషికి గౌరవాన్ని ఇస్తుంది. లేదు ఆ వ్యక్తి మాటల్లో గనక పనికి మాలిన మాటలు, ఉదాహరణకు ఆల్మెన్ రాజ్ అనేటువంటి ఒక పనికి మాలిన వ్యక్తి. ఇప్పుడు ఆల్మెన్ రాజుని ఆయన భాషలో నిన్న కరుణాకర్ రెడ్డి గారిని ఉద్దేశించి ఆల్మెన్ రాజ్ అనేటువంటి ఒక వ్యక్తి మాట్లాడాడు. ఆయన మాట్లాడిన మాటల్లో బోసడికే, దొంగ, వాడు, వీడు, వెధవ ఇటువంటి పదాలన్నిటినీ కూడా ఆయన వాడడం జరిగింది. నిజానికి ఆయన మాట్లాడినటువంటి పదాలన్నీ ఏవైతే ఉన్నాయో, బోసడికే అని, దొంగ అని, వెధవని, ఒరే అని మాట్లాడిన పదాలు ఏవైతే ఉన్నాయో ఆ పదాలకి యాజ్ ఇట్ ఈజ్ సూటబుల్ పర్సన్ ఎవరు అంటే మాట్లాడినటువంటి ఆల్మెన్ రాజే. అంటే ఆల్మెన్ రాజ్, నువ్వు నాకు తెలిసి మనిషి పుట్టినందుకు మనిషిగా మాట్లాడాలి. ఏదో నోరుంది కదా అని చెప్పి ఇలాంటి లాంగ్వేజ్ మాట్లాడితే నువ్వు ఫాల్త్ గార్డ్గా మిగులుతావు. ఇప్పుడు ఒక పెద్ద పర్వత శిఖరం లాంటి వ్యక్తి కరుణాకర్ రెడ్డి గారు, నువ్వు ఎదురుగా ఒక శునకంలాగా అరుచుకుంటా కూర్చుంటే ఆ పర్వత శిఖరానికి ఏమవుతుందో చెప్పు. ఆకాశం మీద నువ్వు ఉమ్మేయాలని ట్రై చేస్తావు, అది నీ ముఖం మీద పడుతుంది. అంటే కరుణాకర్ రెడ్డి గారిని ఉద్దేశించి నువ్వు మాట్లాడిన ప్రతి చౌకబారు మాట మేము నిన్ను తిట్టినట్టుగా నువ్వే భావించుకో. ఎందుకంటే నువ్వు అటువంటి నీచ మనస్కుడు కాబట్టి అటువంటి నీచ పదాలన్నిటి కూడా నీకు వచ్చినాయి. ఈ సమాజం నీలాంటి వెధవ మాటలు మాట్లాడే వాళ్ళని అసలు పట్టించుకోదు. ఇన్ఛార్జ్ పేరుతో తెలుగుదేశం పార్టీలో ఒక ఆయన కూడా సేమ్ పంద. కరుణాకర్ రెడ్డి గారిని గారు అని అనడం పట్ల అని తానే అభ్యంతరం తెలిపి, మీకు గారు లేదు కరుణాకర్ రెడ్డే, తల్లిదండ్రులు ఆయనకి పెట్టిన పేరు కరుణాకర్ రెడ్డే. కానీ మన తల్లిదండ్రులు మనకు నేర్పించేటువంటి సంస్కారంతో మనము వయసులో పెద్దవాళ్ళని గౌరవంగా మాట్లాడతాం. ఆ గౌరవించి మాట్లాడటం మనకి చేత కాలేదంటే, సమాజం మనల్ని అర్థం చేసుకునే తీరు మరొక రకంగా ఉంటుంది. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారు ఏదైనా తప్పు చేసుంటే, కరుణాకర్ రెడ్డి గారు ఏవైనా పొరపాట్లు చేసుంటే నిరూపించి సాక్ష్యాధారాలతో ఏదైనా చూపిస్తే అదొక పద్ధతి. కరుణాకర్ రెడ్డి గారు, అభినయ్ రెడ్డి గారు తిరుపతిలో ఒక బలమైన నాయకుడు. ఆ బలమైన నాయకుడిని ఎదిరించాలంటే ఒక వ్యక్తి కావాలంట. అంటే మీ మాటల్లోనే, మీ తెలుగుదేశం పార్టీ వారి మాటల్లోనే, మీ క్యాడర్ ఇచ్చేటువంటి సంకేతాల్లోనే, మీ నాయకులు చెప్పేటువంటి మాటల్లోనే భూమన కరుణాకర్ రెడ్డి గారు, అభినయ్ రెడ్డి గారు తిరుపతిలో అత్యంత బలవంతులని మీరు ఒప్పుకుంటున్నారు. ఒప్పుకుంటూ ఆ బలాన్ని ఎదుర్కోవడానికి టార్జాన్ కావాలని చెప్తున్నారు. ఇప్పుడు మీరు మమ్మల్ని బలవంతులను ఒప్పుకున్నప్పుడే మీరు బలహీనులు అనేటువంటి విషయం అర్థమైంది కదా మీకు. ఆ బలవంతుడైనటువంటి వ్యక్తి కరుణాకర్ రెడ్డి గారిని విమర్శించడం ద్వారానే మీకు రాజకీయ గుర్తింపు వస్తుంది. కాబట్టి అదొక కంటిన్యూటీ పెట్టుకున్నారు మీరు. అంటే కరుణాకర్ రెడ్డి గారిని విమర్శిస్తే చాలు, కూటమి ప్రభుత్వ పాలన గురించి చెప్పాల్సిన అవసరం లేదు, కరుణాకర్ రెడ్డి గారిని గారు అని ప్రస్తావించకుండా ఉంటే చాలు. ఈ తల్లికి వందనం అమలైందా లేదా, పింఛన్లు అమలవుతున్నాయా లేదా, ఊర్లో రోడ్లు వస్తున్నాయా లేదా, ఊర్లో అభివృద్ధి జరుగుతుందా లేదా, నియోజకవర్గంలో ఏమైనా మంచి జరుగుతుందా లేదా, ఇవేం అవసరం లేదు. ఓన్లీ కరుణాకర్ రెడ్డి గారు మీకు రాజకీయ ఆహారం. కరుణాకర్ రెడ్డి గారిని, అభినయ్ రెడ్డి గారిని రోజు దూషించాలి. ఈ దూషణల వెనకాల ఒక పెద్ద మ్యూజిక్ పెట్టుకోవాలి, నిప్పురవ్వలు రాలుతున్నట్టు దానికి కొన్ని ఎఫెక్ట్స్ యాడ్ చేయాలి.
ఆ వీడియోలు మీరు వదులుకొని మీరు బతకాలి. ఇంతేనా రాజకీయం? ఇదేనా రాజకీయం అంటే? ఒక 50 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు ఎంతోమంది నాయకులను చూశారు. చివరికి ఆయన 70 వయసులో అడుగు పెడుతున్న సమయంలో చిల్లర వ్యక్తుల రాజకీయాలు చూడాల్సి వచ్చింది. ఇందుకు బాధపడుతున్నారు కరుణాకర్ రెడ్డి గారు. మీ మాటల గురించి కాదు, మీరు నాటేటువంటి ఈ విషబీజాలు తర్వాత సమాజంలో పెరిగి పెద్దయి, అవి పెరగడం ద్వారా సమాజం అంతా తిరిగి ఆ రకంగానే తయారవుతుంది. దాని ద్వారా తిరుపతి నియోజకవర్గానికి మంచిది కాదు అన్న విషయానికి బాధపడుతున్నారు ఆయన. కొండను చూసి సునకం మురిగితే ఏదో అయిపోతుందని కాదు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, రాజకీయాలు ఎవరన్నా చేయొచ్చు. రాజకీయాల్లో పైకి రావడానికి ఇటువంటి చౌకబారు మాటలు, చౌకబారు పదాలు వాడడం ఒక్కటే మార్గంగా భావిస్తున్న మీ అందరికీ రేపు ప్రజల చేతుల్లో ఖచ్చితంగా మీ తోలు ప్రజలెత్తిస్తారు. ఒక అర్థం పర్థం లేనటువంటి లాంగ్వేజ్ను ఒకటి ఎత్తుకొని గాలికి వదిలేసి పాలన మొత్తం కరుణాకర్ రెడ్డి గారి కుటుంబం అట్లాంటిది, కరుణాకర్ రెడ్డి గారి కుటుంబం ఇట్లాంటిది, కరుణాకర్ రెడ్డి గారి అబ్బాయి అలాంటి వాడు, ఇలాంటి వాడు, ఇది తప్ప మీకు వేరే జపమే లేదు. దీనివల్ల ఏం సాధిస్తారు మీరు? మీ పార్టీ నాయకులు కరుణాకర్ రెడ్డి గారిని తిడితే వాళ్ళు ఆనందపడి మిమ్మల్ని ఎంకరేజ్ చేయొచ్చు. ప్రజలు మాత్రం